ఈరోజు మనం టపుల్స్ అంటే ఏమిటి, టపుల్స్లో ఉన్న మెథడ్స్ ఏమేమి ఉన్నాయి అని తెలుసుకుందాం. ఫస్ట్ టపుల్స్ అంటే ఏమిటి? టపుల్స్ అంటే అవి ఇమ్యూటబుల్ అన్నమాట. టపుల్స్ అంటే ఒక డేటా టైప్. ఇది ఇమ్యూటబుల్. ఇది ఒక్కసారి క్రియేట్ చేసామనుకోండి, డిక్లేర్ చేసామనుకోండి, ఇది ఇంకా దాంట్లో వాల్యూస్ మనం మార్చలేం. దాన్నే ఇమ్యూటబుల్ అంటారు. ఈ టపుల్లో మనం కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ అంటే ఒక స్ట్రింగ్ కానీ నెంబర్స్ కానీ అలాగా ఒకే దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. దాన్ని కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇంటీజర్స్ ఉన్నాయి. 1 2 3 అనేది ఇంటీజర్స్, తర్వాత స్ట్రింగ్ ఉంది, తర్వాత బూలియన్ వాల్యూ ఉంది. సో కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ అన్నమాట. ఇవన్నీ ఒక టపుల్లోనే స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత ఈ టపుల్ అనేది ఆర్డర్ వైజ్ ఉంటుంది అండ్ ఇండెక్స్డ్ అనమాట. ఇక్కడ 1 2 3 యాపిల్ ట్రూ ఉంది కదా, ఇది 0 1 2 3 4 అలా ఉంటుంది ఆర్డర్ వైజ్లో. ఒకసారి టపుల్ క్రియేట్ చేస్తే మళ్ళీ మార్చలేం. టపుల్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తారు? టపుల్స్ అనేవి టపుల్స్ అనేవి మార్చలేం కదా, సో ఇవి ఇమ్యూటబుల్ అన్నమాట. ఇవి ఇమ్యూటబుల్ కాబట్టి మనకి ఫాస్టర్ రిజల్ట్స్ ఇస్తాయి. ఒక్కసారి ఇలాగా ఇక్కడ 10 20 30 ఉన్నాయి కదా, ఇవి డిక్లేర్ చేసి మళ్ళీ మార్చలేదు. సో దీనికి అంత పని పడదు. మళ్ళీ ఎగ్జిక్యూషన్ చేసి మళ్ళీ ఏదైనా మోడిఫికేషన్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయడానికి అంత పని పడదు. దానికి ఫాస్టర్ ఎగ్జిక్యూషన్ అవుతుంది ఈ టపుల్స్ వల్ల. తర్వాత ఇది డిక్షనరీ కీస్ లాగా కూడా వాడుకోవచ్చు. లైక్ డిక్షనరీ కీస్ అంటే ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ 1:10 20 3 30 ఇలాగా మనం వాడుకోవచ్చు అన్నమాట టపుల్స్ని. ఇవి ఇండెక్స్ వాల్యూస్ అంటారు. ఇది వాల్యూస్ ఆర్ ఐటమ్స్ అంటారు. ఫర్దర్గా ఎగ్జాంపుల్స్ చెప్తాను, తర్వాత అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు టపుల్ యొక్క ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది నార్మల్గా మనం ఏదైనా సరే మీరు ఎరేస్లో చూసుంటారు, సిలో కానీ జావాలో కానీ. ఎరేస్లో ఏమిటంటే ఫస్ట్ ఒకటి ఇలాగా డేటా టైప్ రాసుకొని ఇంటూ రాసుకుని ఇలాగా ఈక్వల్ టు ఒక ఎరే 1 2 3 4 అని రాసుకుంటారు, సిలో కానీ జావాలో కానీ. ఇక్కడ సిలో కానీ జావాలో కానీ ఎరేస్లో మనం ఒక డేటా టైప్ మాత్రమే స్టోర్ చేసుకోగలం. అంటే 1 2 3 4 ఇవన్నీ ఇంటీజర్స్ కాబట్టి ఇంటీజర్స్ మాత్రమే స్టోర్ చేసుకోగలం. మళ్ళీ స్ట్రింగ్స్ కావాలంటే మళ్ళీ ఇంకో డేటా టైప్ ఇలా స్టోర్ చేసుకోవాలి. ఇంకో డేటా టైప్ ఇలా స్టోర్ చేసుకోవాలి. ఒక దాంట్లోనే ఒక డేటా టైప్ మాత్రమే స్టోర్ చేసుకోగలం. ఈ టపుల్స్లో మాత్రం ఎలాగంటే ఇలా ఇస్తున్నాను. తర్వాత 1 2 3 ఇది 1 2 3 అనేది ఇంటీజర్, హాయ్ అనేది స్ట్రింగ్, ట్రూ అనేది బూలియన్. ఇలాగా మల్టిపుల్ డేటా టైప్స్ ఒక టపుల్లోనే స్టోర్ చేసుకోగలం. మీకు ఇంకా డౌట్గా ఉంటే నేను ప్రింట్ చేసి ఇది ఏ టైపు ఏ డేటా టైప్ అనేది చూద్దాం. నాకు టపుల్ అని వచ్చింది చూసారా. ఆ తర్వాత ఇది యాక్సెసింగ్ ఆఫ్ టపుల్స్ అన్నమాట. ఇది మనం స్ట్రింగ్స్లో ఎలాగంటే ఎస్ ఈక్వల్ టు హలో అని రాసుకొని ఇక్కడ ఎస్ ఆఫ్ 2 అని రాసుకుంటే ఎస్ ఆఫ్ 3 అంటే ఎంత 0 1 2 3 ఎల్ ప్రింట్ అవుతుంది. సేమ్ ఇలాగే స్ట్రింగ్స్ కాన్సెప్టే ఇలాగా టపుల్స్లో కూడా సేమ్. ప్రింట్ అయింది అంటే ఏంటి, ఇక్కడ 0 ఇక్కడ 1 ఇక్కడ 3
2. టాప్ ఆఫ్ 2 అంటే 3 ప్రింట్ అయింది. ఇది ఇలా యాక్సెస్ చేసుకుంటాం టపుల్స్ని. ఆ తర్వాత మనం టపుల్స్ ఎలా క్రియేట్ చేయాలంటే, ఇలాగ పెరాంథసిస్ ఉన్నాయి కదా, ఈ పెరాంథసిస్లో ఎప్పుడైతే డిక్లేర్ చేసామో అది టపుల్ అని పైథాన్ ఆటోమేటిక్గా ఆ డేటా టైప్ తీసుకుంటుంది. సింగిల్ ఎలిమెంట్ టపుల్ అంటే ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకొని పారాంథసిస్ తీసుకుని ఒక ఇంటీజర్ ఇచ్చుకున్నాను. ఇంటీజర్ ఇచ్చుకుని నేను ఇలాగ 2 తీసుకున్నాను. ఇవి నాకు ఏ డేటా టైప్ అనేది తెలియాలి. నార్మల్గా ఇది టపుల్ అని వచ్చింది. ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉంటే మనం పారాంథసిస్ పెట్టుకొని టపుల్ కింద రాసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకటే ఎలిమెంట్ ఉంది. ఒకటే ఎలిమెంట్ అంటే ఇలా రాస్తే ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇలా రాస్తే ఇది ఇంటీజర్ అవుతుంది. ఇక్కడ చూసారా, క్లాస్ ఇంట్ అని వచ్చింది. ఎప్పుడైనా సరే మీరు టపుల్ రాసినప్పుడు కామా అనేది అవసరం, మ్యాండేటరీ అన్నమాట. ఈ కామా పెట్టామనుకోండి, ఇప్పుడు టపుల్ డేటా టైప్ అవుతుంది. ఇక్కడ చూసారా టపుల్. సో ఎప్పుడైనా సరే మీరు సింగిల్ ఎలిమెంట్ టపుల్ డిక్లేర్ చేసినప్పుడు కామా అనేది పెట్టాలి. కామా అనేది పెట్టకపోతే అది ఇంటీజర్ అవుతుంది. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారు మీకు. ఆ తర్వాత మల్టిపుల్ ఎలిమెంట్స్ అంటే ఇందాక చెప్పాను కదా, 2 3 హలో, ఇది మల్టిపుల్ ఎలిమెంట్స్. తర్వాత కన్స్ట్రక్టర్ అంటే ఏమీ లేదు. ముందుగా కాస్టింగ్ చెప్పుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం తీసుకున్నాం, మై టపుల్ వేసుకోవాలి, టపుల్ ఇది తీసుకున్నాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టాను. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఏంటంటే లిస్ట్ అన్నమాట. ఇప్పుడు నాకు ఇది ఏ డేటా టైప్లో ఉంది, లిస్ట్లో ఉంది. లిస్ట్లో ఉంది కాబట్టి నేను ఇప్పుడు టపుల్స్లో మార్చుకోవాలి. టపుల్స్లో మార్చుకోవాలంటే దీని ముందు నేను పారాంథసిస్ పెడితే ఇది టపుల్లో మారుతుంది. ఇది కన్స్ట్రక్టర్ అంటారు. దీన్ని కన్స్ట్రక్టర్ అంటారు. క్లాస్. ఇక్కడ టపుల్ అని ఎవరో మర్చిపోయాను. ఇక్కడ టపుల్ అని కాస్టింగ్ చేసుకుంటే టపుల్ అని ఇచ్చి పారాంథసిస్ పెడితే దీన్ని కన్స్ట్రక్టర్ అంటారు అన్నమాట. ఇది ఇప్పుడు దీని డేటా టైప్ టపుల్ అని వచ్చింది. ఒకవేళ ఇది తీసేస్తే నాకు లిస్ట్ అనే డేటా టైప్ వస్తుంది. ఇది లిస్ట్ నుంచి టపుల్కి మార్చే విధానం ఇది. దీన్ని కన్స్ట్రక్టర్ అంటారు అన్నమాట. ఆ తర్వాత టపుల్ ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేయాలి. మనకి స్ట్రింగ్స్లో చెప్పుకున్నాను. స్ట్రింగ్స్లో ఏం చెప్పానంటే ఇప్పుడు s = hello world అని ఉంది. ఈ హలో వరల్డ్లో మనకి హలోని తీసుకున్నాం. ఈ హలో అన్న వర్డ్కి స్ట్రింగ్కి ఫస్ట్ మనం స్టార్టింగ్ నుంచి వెళ్ళాలంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 4. అదే మనం రివర్స్ ఆర్డర్లో వెళ్ళాలంటే ఓ నుంచి స్టార్ట్ అవ్వాలంటే -1 -2 -3 -4 -5 ఇలా స్టార్ట్ అవుతాం. ఇది ఒక స్ట్రింగ్ యాక్సెసింగ్ అనమాట.
ఈ సేమ్ కాన్సెప్టే టపుల్స్లో కూడా ఉంది. ఇప్పుడు మనం టపుల్స్లో ఏం చేసుకున్నాం, ఏబిసి అని తీసుకున్నాం. ఏబిసి అని తీసుకున్న తర్వాత మై టపుల్ ఆఫ్ 1 అంటే ఏంటి, ఇది 0 ఇది 1, బి ప్రింట్ అవుతుంది ఇక్కడ. తర్వాత ప్రింట్ మై టపుల్ ఆఫ్ -2. -2 అంటే ఏంటి, ఇది -1 ఇది -2, ఇక్కడ సి ప్రింట్ అవుతుంది. బీసీ ప్రింట్ అయింది. ఇది టపుల్ యాక్సెసింగ్ అన్నమాట. ఇప్పుడు స్లైసింగ్ ఆఫ్ టపుల్స్. స్లైసింగ్ ఆఫ్ టపుల్స్ అంటే ఏమిటంటే, మనం స్ట్రింగ్లో ఒక సబ్ స్ట్రింగ్ ఎలా తీసుకుంటామో, ఇప్పుడు హెలో ఉంది కదా, హెలోలో ఈఎల్ఎల్ అనేది ఇది ప్రింట్ చేసామనుకోండి, దీన్నే స్లైసింగ్ అంటారు అన్నమాట. ఇప్పుడు ఇది అయితే స్ట్రింగ్లో మనం స్లైసింగ్ చేస్తాం. ఎస్ ఆఫ్ హెచ్ 1:3 అని రాస్తే మనకి ఈఎల్ఎల్ అని వస్తుంది. అదే టపుల్లో ఎలా చేయాలంటే సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ స్టార్ట్ అనేది ఉంటుంది, ఎండ్ అనేది ఉంటుంది, స్టెప్ అనేది ఉంటుంది. సేమ్ స్ట్రింగ్ లాంటిది. స్టార్ట్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎండ్ అంటే ఎక్కడి దాకా ఎండ్ అవ్వాలి, తర్వాత స్టెప్ ఎన్ని స్టెప్స్ ఇగ్నోర్ చేయాలి అనేది సేమ్ సింటాక్స్. స్ట్రింగ్కి టపుల్కి సేమ్ సింటాక్స్ అన్నమాట. ఇక్కడ స్లైసింగ్లో ఎగ్జాంపుల్గా వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను హాయ్ అనే ఒక టపుల్ తీసుకుంటున్నాను. టపుల్ అంటే ఎలాగా పైథాన్ ఎలా తీసుకుంటుంది అంటే, ఎప్పుడైతే మనం పారాంథసిస్ పెడతామో ఇలాగా, అప్పుడు టపుల్ అనేది అది అర్థం చేసుకుంటుంది. 1 2 3 4 5 ఇలా తీసుకున్న తర్వాత నాకు ఇప్పుడు స్లైసింగ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు హెచ్ ఆఫ్ నాకు 2 నుంచి 5 వరకు కావాలనుకోండి. నేను ఎలా ఇచ్చుకుంటానంటే, స్టార్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, 2 అంటే 0 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. తర్వాత ఎండ్ అంటే ఎంత, 5 వరకు అనుకున్నాం. సో 0 1 2 3 4 5 అని ఇచ్చాను. ఈ 6 అనేది ప్రింట్ అవ్వదు అన్నమాట. నాకు 2 నుంచి 5 వరకు వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు స్టెప్ చూద్దాం. స్టెప్ అంటే ఎలాగంటే, హాయ్ ఆఫ్ నేను స్టార్ట్ ఏమి ఇవ్వట్లేదు, ఎండ్ కూడా ఏమి ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదు అంటే ఏమిటి, స్టార్ట్ అనేది డిఫాల్ట్గా 0 ఉంటుంది, ఎండ్ అనేది నాకు లాస్ట్ డిజిట్ దాకా అంటే -1 దాకా ఉంటుంది. ఆ తర్వాత నేను ఇక్కడ ఏమిస్తానంటే స్టెప్ ఇస్తాను. స్టెప్ ఏమి ఇస్తానంటే 2 అని ఇస్తాను. 2 అని ఇస్తే నాకు ఏం ప్రింట్ అవుతుంది అంటే 1 3 5 అనేది ప్రింట్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు టపుల్స్ అనేది ఇమ్యూటబుల్ అని చెప్పాం కదా, ఒక్కసారి టపుల్స్ అనేది క్రియేట్ చేస్తే మళ్ళీ మాడిఫై చేయలేం అని చెప్పాం. ఇప్పుడు మీరు ఏదైనా ఒక టపుల్ డిక్లేర్ చేశారు, ఒక టపుల్ డిక్లేర్ చేసి ఆ డేటా అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఆ డేటా అనేది మాడిఫై చేయాలి. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక టపుల్ తీసుకుంటున్నాను. హాయ్ అనే ఒక టపుల్ తీసుకున్నాను. దీంట్లో 1 2 3 స్టోర్ చేసుకున్నాను. 1 2 3 స్టోర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు 2 అనేది ఉంది కదా, ఇక్కడ నాకు 4 కావాలి. నాకు 4 కావాలంటే నేను నార్మల్గా స్ట్రింగ్స్లో ఎలా చేస్తాను,
ఇలాగ నేను నార్మల్గా చేస్తాను. ఇక్కడ ఇండెక్స్ వాల్యూ 0 1 1 అని రాసుకొని ఇక్కడ 4 అని రాసుకున్నాను. ఐ మీన్ ఈ ప్లేస్లో నాకు 4 కావాలి కాబట్టి. ఇలా చేస్తే నాకు ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే నేను ఏం చెప్పాను, టపుల్స్ అనేది ఒక్కసారి డిక్లేర్ చేస్తే మళ్ళీ మార్చలేమని చెప్పాను. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం టపుల్ నుంచి ఇంకో డేటా టైప్లో మార్చుకుంటాం. ఆ డేటా టైప్ ఏమిటంటే లిస్ట్. ఇప్పుడు ఈ టపుల్ ఉంది కదా, ఈ టపుల్ అనేది LI అనే ఒక లిస్ట్లో నేను క్యాస్టింగ్ చేసుకుంటాను. ఐ మీన్ ఇది కన్స్ట్రక్టర్ లిస్ట్ ఇలా రాసుకొని నేను HI అని రాసుకున్నాను. ఈ HI అనేది ఇప్పుడు ఏమైందంటే లిస్ట్ అయ్యింది. ఇక్కడ మీకు చూపిస్తాను. ప్రింట్ టైప్ HI. ఇప్పుడు క్యాస్టింగ్ అవ్వకముందు అయ్యిన తర్వాత రన్ చేసి చూస్తే నాకు ఫస్ట్లో టపుల్ అనేది ఉంది, ఆ తర్వాత లిస్ట్లో మారింది. ఇప్పుడు లిస్ట్ అనేది మ్యూటబుల్ అంటే అది మార్చగలం. సో మనకి యాక్సెస్ దొరికిందనమాట. లిస్ట్లో మార్చింది కాబట్టి మనం మార్చగలం. కాబట్టి ఇప్పుడు నేను ఈజీగా ఏం చేస్తానంటే LI ఆఫ్ 1 అని రాసుకొని 4 రాసుకున్నాను. 4 రాసుకుని నేను ప్రింట్ చేస్తాను. ఇప్పుడు LI అని ప్రింట్ చేస్తే 143 అని నాకు వచ్చింది. ఇప్పుడు ఇది ఏ టైప్లో ఉంది, ఐ మీన్ ఏ డేటా టైప్లో ఉందంటే లిస్ట్ డేటా టైప్లో ఉంటుంది. ఇది ఈ లిస్ట్ డేటా టైప్ నాకు వద్దు, నాకు టపుల్లోనే కావాలి. ఆఫ్టర్ మోడిఫికేషన్ తర్వాత నాకు మళ్ళీ టపుల్లోనే కావాలి అని అనుకుంటే మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మళ్ళీ హాయ్ అని రాసుకుని టపుల్ అని రాసుకుని LI అని రాసుకుంటే మనకి టపుల్లో వస్తుంది. ఇప్పుడు ప్రింట్ టైప్ ఆఫ్ HI. ఇప్పుడు రన్ చేస్తున్నాను. రన్ చేస్తే నాకు లాస్ట్కి ఏమొచ్చింది, టపుల్ అని వచ్చింది. ఫస్ట్ ఏం చేసామంటే ఇక్కడ కామెంట్స్లో రాస్తాను మీకు అర్థం అవ్వడానికి. ఫస్ట్ ఏం చేశాను, ఇక్కడ నేను ఒక టైప్ అని ఈ HI ఉంది కదా, ఇది ఏ డేటా టైపు అని నేను ప్రింట్ చేశాను అనమాట. ప్రింట్ చేస్తే నాకు వచ్చింది టపుల్ అని వచ్చింది. ఆ తర్వాత నేను ఇక్కడ ఏం చేశాను, టపుల్ నుంచి లిస్ట్లోకి మార్చాను. కన్వర్టింగ్ టు లిస్ట్లోకి మార్చిన తర్వాత నేను డేటా టైప్ ప్రింట్ చేశాను. ఇక్కడ ఏమని వచ్చింది, ఇక్కడ లిస్ట్ డేటా టైప్ వచ్చింది. లిస్ట్ డేటా టైప్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఒక ఎలిమెంట్ని మోడిఫై చేశాను. మోడిఫైడ్ 1 ఎలిమెంట్ మోడిఫై చేసిన తర్వాత నేను ఏం చేశాను, మళ్ళీ ఇది ఏ డేటా టైప్ మళ్ళీ చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకుంటే నాకు లిస్ట్ అనేది వచ్చింది. ఇప్పుడు నాకు లిస్ట్ నుంచి టపుల్లోకి మార్చాను. కన్వర్టింగ్ ఫ్రమ్ లిస్ట్ టు టపుల్ మార్చిన తర్వాత నేను మళ్ళీ చెక్ చేశాను ఇది ఏ డేటా టైప్ అని. చెక్ చేస్తే నాకు ఇప్పుడు టపుల్ అని వచ్చింది. ఇక్కడ దాకా అర్థమైందా? ఎవరికైనా డౌట్సా? అర్థమైంది సార్. ఓకే. ఆ తర్వాత టపుల్ ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్. ఈ టపుల్ ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్ అంటే ఏమిటంటే, ప్యాకింగ్ అంటే మనం అంటే ఐ మీన్ ఒక మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి, ఆ మల్టిపుల్ వాల్యూస్ ఒక సింగిల్ టపుల్లో స్టోర్ చేయాలి. దాన్ని ప్యాకింగ్ అంటాం. అదే అన్ప్యాకింగ్ అనుకోండి, మల్టిపుల్ వేరియబుల్స్ ఉన్నాయి, ఆ మల్టిపుల్ వేరియబుల్స్ మనకి టపుల్లో ఉన్న వాల్యూస్ని అసైన్ చేయాలి. దాన్ని అన్ప్యాకింగ్ అంటాం. నేను ఒక ఎగ్జాంపుల్ రాస్తాను ఆ రెండింటికి, అప్పుడు మీకు అర్థమవుతుంది.
ఇప్పుడు ప్యాకింగ్ అంటే ఏమిటంటే మల్టిపుల్ వాల్యూస్ని ఒక సింగిల్ టపుల్లో స్టోర్ చేయడం, దాన్ని ప్యాకింగ్ అంటాం. అంటే ఎలాగంటే i = 1, 2, hello అని రాసుకుంటే ఇది ఏమవుతుందంటే టపుల్ అని అవుతుంది. ఇది ఎందుకు టపుల్ అవుతుంది అంటే మీకు చూపిస్తాను ఇక్కడ ఏ డేటా టైప్ అనేది టైప్ ఆఫ్ హాయ్ అని రాసాను, టపుల్ వచ్చింది. ఇది ఎందుకు టపుల్ అంటే పైథాన్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఈ వేరియబుల్లో ఏమేమి స్టోర్ అయ్యాయా అని చూస్తుంది. ఇక్కడ ఏం స్టోర్ అయ్యాయి 1, 2 ఈ రెండు ఇంటీజర్స్. ఆ తర్వాత నాకు స్ట్రింగ్ స్టోర్ చేసాం మనం, అంటే ఇంటీజర్స్తో పాటు స్ట్రింగ్తో స్టోర్ చేసాం, అంటే మల్టిపుల్ డేటా టైప్ స్టోర్ చేసాం ఒక వేరియబుల్లో. సో ఆటోమేటిక్గా పైథాన్ ఏం చేస్తుంది అంటే ఇది టపుల్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. ఈ హాయ్ అనేది ఇప్పుడు టపుల్ అయింది. దీన్నే మనం ప్యాకింగ్ అని అంటాం, టపుల్ ప్యాకింగ్. ఇప్పుడు అన్ప్యాకింగ్. ఈ అన్ప్యాకింగ్లో ఏమిటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మల్టిపుల్ వేరియబుల్స్ ఉన్నాయి, అలాగే ఏబీసీ అని. ఈ ఏబీసీలో మనం ఏం చేస్తామంటే టపుల్లో ఇప్పుడు ఈ 3 వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ 3 వాల్యూస్, ఈ 3 వాల్యూస్ కూడా మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క వాల్యూ మనం ఒక్కొక్క దానికి అసైన్ చేస్తాం. లైక్ ఎలాగంటే 1 అనేది నాకు ఏలో కావాలి, 2 అనేది బీలో కావాలి, సి అనేది హెలో అనేది సిలో కావాలని. అప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్గా హాయ్ అని ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక్కొక్కటి ప్రింట్ చేస్తాను మీకు. ప్రింట్ ఏ, ప్రింట్ బి, ప్రింట్ సి. నాకు ఇప్పుడు ఒక్కొక్కటి వచ్చింది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు ఇది టపులా లేకపోతే ఏమిటా అని. ఏ అనేది ఇంటీజర్, ఎందుకంటే ఏ అనే వేరియబుల్లో ఒకటే స్టోర్ అయింది కాబట్టి 1 అనేది స్టోర్ అయింది. బి అనేది ఇంటీజర్, ఎందుకంటే బి దాంట్లో 2 అనేది స్టోర్ అయింది. సి అనేది స్ట్రింగ్, ఎందుకంటే హెల్లో అన్న స్ట్రింగ్ సిలో స్టోర్ అయింది. ఈ డౌట్ ఉంటే ఇక్కడ చూపిస్తాను. చూసారా, ఇక్కడ ఫస్ట్ 1కి ఇంటీజర్ అని వచ్చింది, 2కి ఇంటీజర్ అని వచ్చింది, అదే హెలోకి స్ట్రింగ్ అని వచ్చింది. ఇప్పుడు అర్థమైందా టపుల్ ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్? ఇప్పుడు దీంట్లో ఎలాగంటే నాకు రిక్వైర్మెంట్ ఎలా ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నంబర్స్ అనేది ఒకటి ఉంది. నంబర్స్ ఇక్కడ టపుల్లో 1, 2, 3, 4, 5 ఇలా రాసుకున్నాను. కానీ నాకు ఇవన్నీ ఈ 1 అనేది ఉంది కదా, 1 అని ఒక వేరియబుల్లో స్టోర్ అవ్వాలి, 5 అనేది ఇంకో వేరియబుల్లో స్టోర్ అవ్వాలి. ఈ 3 నెంబర్స్ ఉన్నాయి కదా 2, 3, 4 అది ఇంకో వేరియబుల్లో స్టోర్ అవ్వాలి. ఇది ఎలాగంటే ఏ అనేది తీసుకుంటాం, ఇందాక రాసిందే ఇక్కడ ఏ, బి, సి అని, కాకపోతే చిన్నది మోడిఫికేషన్ చేస్తాం అంతే. బి, సి అని రాసుకున్నాం, = నెంబర్స్ అని రాసుకున్నాం ఇందాకట్లాగా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ స్టార్ అనేది పెడతాం. ఈ స్టార్ అనేది ఇక్కడ పైథాన్లో స్టార్ అంటే యాస్ట్రిక్ అని. ఈ స్టార్ అనేది పెట్టడం వల్ల ఏమిటంటే ఏ అనేది ఒక వాల్యూలో స్టోర్ అవుతుంది, అంటే ఏ = 1 అని స్టోర్ అవుతుంది. ఇక్కడ స్టార్ బి అంటే 2, 3, 4 స్టోర్ అవుతుంది. ఇంకా ఇక్కడ ఇంకో వేరియబుల్ ఇచ్చాం కాబట్టి లాస్ట్ వాల్యూ సిలో స్టోర్ అవుతుంది. మీకు ఇక్కడ చూపిస్తాను. చూసారా, ఇక్కడ ఏ అనేది 1, బి అనేది 2, 3, 4, సి అనేది
5. ఇది ఏ కాన్సెప్ట్ అంటే అన్ప్యాకింగ్ అనమాట. ఇది ప్యాకింగ్, ఇది అన్ప్యాకింగ్. ప్యాకింగ్ అంటే ఏం లేదు, మొత్తం వాల్యూస్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేయడం. అన్ప్యాకింగ్ అంటే ఆ వాల్యూస్ అన్నీ డిఫరెంట్ దాంట్లో అసైన్ చేస్తే దాన్ని అన్ప్యాకింగ్ అంటారు అంతే. మీకు స్వాపింగ్ ఆఫ్ 2 వేరియబుల్స్ చెప్పాను కదా, ఆ స్వాపింగ్ ఆఫ్ 2 వేరియబుల్స్ పైథాన్లో ఈజీగా చేయొచ్చు ఈ కాన్సెప్ట్తో. అది ఎలాగంటే ఎక్స్ ఈక్వల్ టు 10 అని ఉంది, y ఈక్వల్ టు 20 అని ఉంది. ఇప్పుడు ఈ xy అనేది ఉంది కదా, ఈ xyని సింపుల్గా x, y ఈక్వల్ టు y, x అని రాసుకుంటే నాకు స్వాపింగ్ అయిపోయింది. మీకు ప్రింట్ చేసి చూస్తే x ప్రింట్ y. ఇది పైథాన్లో ఉంది. ఈ ప్యాకింగ్ అండ్ ప్యాకింగ్ కాన్సెప్ట్ పైథాన్లో ఉంది కాబట్టి మనం ఇలా చేసుకున్నాం. అదే జావాలో, సిలో అయితే మనం ముందుగా చెప్పాం కదా, ముందు ప్రీవియస్ వీడియోస్లో ప్రోగ్రామ్స్ అలా చేయాలి. ఈ కాన్సెప్ట్ దాంట్లో లేదు. ఆ తర్వాత ఇది అయిపోయింది. టపుల్ మెథడ్స్. టపుల్లో మనకి 2 బుల్టిన్ మెథడ్సే ఉంటాయి. ఎందుకంటే టపుల్ అనేది ఒకసారి క్రియేట్ చేస్తే అది ఇమ్యూటబుల్ కదా. సో దానికి లిమిటెడ్ మెథడ్స్ అనేవి ఉంటాయి. అది ఏమిటంటే కౌంట్, ఇండెక్స్. కౌంట్ అనేది ఎందుకు వాడతారంటే మనకి టపుల్లో ఏ నెంబర్ కానీ, ఏదైనా వర్డ్ కానీ, లెటర్ కానీ ఎన్ని టైమ్స్ అయితే రిపీట్ అయిందో అది తెలుసుకోవడానికి కౌంట్ అనేది వాడతాం. అదే ఇండెక్స్ అనుకోండి, మనకి ఇక్కడ 1 అనేది 3 టైమ్స్ ఉంది. 3 టైమ్స్లో మనం ఇండెక్స్ వాడుకుంటే అది ఫస్ట్ ఎక్కడ ఏ ఇండెక్స్ పొజిషన్లో ఉందో ఆ ఇండెక్స్ పొజిషన్ మనకి అవుట్పుట్ చూపిస్తుంది. మీకు ఎగ్జాంపుల్ రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 ఎలా ఉంది. ఎలా ఉంటే నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఫస్ట్ నాకు కౌంట్ కావాలి. కౌంట్ దేనికి కావాలంటే నాకు 1కి కావాలి. ఇక్కడ టప్ అని రాసుకుని ఇక్కడ టపుల్ వేరియబుల్ ఉంది కదా, దేనికి ఇచ్చుకున్న వేరియబుల్, ఈ వేరియబుల్ డాట్ కౌంట్ అని రాసుకుని ఆ తర్వాత పారాంథసిస్లో మనకి ఏదైతే అక్రెన్స్ ఆఫ్ ఏ నెంబర్ ఆర్ ఎలిమెంట్ ఏదైతే మనకు కావాలో అది ఇక్కడ రాసుకుంటాం. నేను 1 అని రాసుకున్నాను. నాకు 1 అనేది ఈ టపుల్లో ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందా అని అడుగుతున్నాను. సో మనం రన్ చేసి చూస్తే 3 అని వచ్చింది, ఎందుకంటే ఇక్కడ 3 టైమ్స్ రిపీట్ అయింది. 1 2 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి నాకు 3 అని ప్రింట్ అయింది. ఇప్పుడు ఇండెక్స్ ఎందుకు వాడతాం అంటే ఈ 1 అనేది ఫస్ట్ ఎక్కడైతే ఎక్కడైతే ఉందో ఆ ఇండెక్స్ పొజిషన్ని నాకు రిట్రీవ్ చేస్తుంది, అవుట్పుట్ ఇస్తుంది. ప్రింట్ టప్ అని రాసి ఇండెక్స్ రాసుకున్న తర్వాత ఇక్కడ నేను 1 అని రాసుకున్నాను. నాకు 0 వచ్చింది. ఇక్కడ 0 పొజిషన్ కదా, ఇది 0 వచ్చింది. లేదు మీకు ఆల్ఫాబెట్స్ ఎగ్జాంపుల్లో కావాలంటే అది కూడా చూపిస్తాను. ప్రింట్ అని రాసుకున్న తర్వాత నేను కప్ డాట్ ఇండెక్స్ ఆఫ్ ఏ అని రాసుకున్నాను. ఇప్పుడు ఏ అనేది
ఫస్ట్ ఎక్కడ ఇండెక్స్ పొజిషన్ నాకు ఇవి అని అడుగుతున్నాను. రన్ చేస్తే నాకు 0 వచ్చింది, 0 పొజిషన్. ఒకవేళ అక్కడ డి అని ఇచ్చి నేను ఇక్కడ ఏ ఇచ్చింది, ఇప్పుడు నాకు 2 అని చూపించింది. ఇక్కడ దాకా అర్థమైందా టపుల్ మెథడ్స్? ఎవరికైనా డౌట్సా? ఓకే సార్. ఆ తర్వాత టపుల్ కన్కాటినేషన్ అండ్ రిపిటేషన్. కన్కాటినేషన్ అంటే మనము నార్మల్గా స్ట్రింగ్స్ కాన్సెప్ట్లో వాడినప్పుడు ఇక్కడ హాయి పై అని ఇలా ఉంది. ఇవి రెండు కలపాలంటే మనం స్ట్రింగ్స్లో ఏం చేస్తాం, సింపుల్గా ఇంకో స్ట్రింగ్ తీసుకుని ఎస్ ప్లస్ డి అని రాసేసుకుంటాం. సో సేమ్ కాన్సెప్టే టపుల్స్లో కూడా ఉంది. టపుల్స్లో కూడా ఏమిటంటే ఇక టప్పుని ఒక 1 2 అనేది తీసుకున్నాను, తర్వాత కప్పుని 2 3 అని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ రిజల్ట్ అని రాసుకొని టప్పు ప్లస్ కప్ అని రాసుకున్నాను. సో నాకు ఏం ప్రింట్ అవుతుంది అంటే నాకు 1 2 3 1 2 2 3 అని ప్రింట్ అవుతుంది. ఇది కన్కాటినేషన్ అన్నమాట. రిపిటేషన్ ఏమిటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టార్ ప్యాటర్న్స్లో నేర్చుకున్నాం. ఏమిటంటే I into 3 అని రాసాం, I into 3 అని ఇలాగా I into 3 అని రాసిన తర్వాత రాస్తే మనకి ఏమవుతుంది, స్టార్ 3 ప్రింట్స్ అయ్యాయి. లేకపోతే ఇలా రాసాం మనం స్టార్ ఇంటూ 3 అని, ఇంకా 3 స్టార్స్ ప్రింట్ అయ్యాయి. సేమ్ ఆ కాన్సెప్ట్ ఇక్కడ కూడా. తప్పని తీసుకుని ఇక్కడ నేను ఏం రాస్తాను అంటే ఇలా తీసుకుని హాయ్ అని రాసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ కామా అనేది పెట్టాలి. కామా అనేది పెట్టకపోతే ఇది స్ట్రింగ్ అయిపోద్ది. కామా అని పెడితే అది టపుల్ అవుద్ది. ఇక్కడ ఇంటూ 3 అని రాస్తాను. 3 అని రాసిన తర్వాత ఇది నేను ప్రింట్ చేస్తాను. ప్రింట్ చేస్తే నాకు హాయ్ అనేది 3 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఇది రిపిటేషన్, కన్కాటినేషన్, రిపిటేషన్. ఆ తర్వాత టపుల్ నుంచి అదర్ డేటా టైప్స్కి ఎలా చేంజ్ చేయాలి, కన్వర్ట్ చేయాలి అనేది ఇప్పుడు చదువుతాం. నార్మల్గా నేను ఒక లిస్ట్ తీసుకుంటున్నాను. లిస్ట్ అంటే ఎలాగా, స్క్వేర్ బ్రాకెట్ తీసుకుని 1 2 3 అని రాసుకున్నాను. ఈ లిస్ట్ని ఇప్పుడు టపుల్లో మార్చాలి. టపుల్లో మార్చాలంటే నేను ఏం చేస్తానంటే ఏదో ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చుకొని బిఎల్ఎల్ ఇచ్చుకొని దానికి నేను ఏం చేస్తానంటే టపుల్ అని రాసుకొని పారాథసిస్ పెట్టి ఎల్ఐ అని రాస్తాను. ఇప్పుడు ఈ లిస్ట్ అనేది టపుల్లో కింద మారింది. ఇక్కడ మీకు ప్రింట్ చేసి చూపిస్తాను. ఎల్ఐ ఫస్ట్ లిస్ట్, తర్వాత టపుల్. మనం ఇక్కడ ఏం చేసామంటే లిస్ట్ నుంచి టపుల్లోకి మార్చాము. టపుల్ నుంచి లిస్ట్లోకి ఎలాగో చూద్దాం. ఇలా ఒక టపుల్ తీసుకున్నాను, 1 2 3 అని తీసుకున్న తర్వాత లిస్ట్ ఎల్ఐ = ఇక్కడ ఏం చేసాము, ఇక్కడ పైన లిస్ట్ నుంచి టపుల్లో మార్చినప్పుడు టపుల్ అనేది రాసుకున్నాం, కన్స్ట్రక్టర్ అనేది రాసుకున్నాం. ఇలాగా రాసుకున్న తర్వాత
సేమ్ అలాగే ఇక్కడ లిస్ట్ అని రాసుకుంటాం. లిస్ట్ అని రాసుకొని ఏం మార్చుతాం, టపుల్ అనేది మార్చుతాం. ఈ వేరియబుల్ ఇవ్వాలి, టీయూపీ. ఈ వేరియబుల్ ఇస్తే నాకు టపుల్ నుంచి లిస్ట్లో మారింది. ఇక్కడ ప్రింట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఇది నాకు టపుల్ వచ్చింది, తర్వాత లిస్ట్, టపుల్ నుంచి లిస్ట్లోకి మారింది. ఆ తర్వాత ఇప్పుడు టపుల్స్ని లూప్స్ ఒక ఇలా ఉన్నాయనుకున్న స్ట్రింగ్స్, దీనికి లూపింగ్ ఎలా చేయాలి 2 మెథడ్స్ చెప్తాను. ఫర్ లూప్తో ఎలా చేయాలి, ఎన్యూమరేట్తో ఎలా చేయాలని. టపుల్ తీసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రమేష్, సురేష్, రాజేష్ అనేది తీసుకున్నాను. ఎగ్జాంపుల్ తీసుకుని ఇప్పుడు ఫర్ లూప్ వాడుకుంటున్నాను. ఫర్ లూప్ మనకు తెలిసింది కదా, ఫర్ ఐ ఇన్ రేంజ్ రాసుకుంటాం, లేకపోతే ఫర్ ఐ ఇన్ వేరియబుల్ రాసుకుంటాం. ఫర్ ఐ ఇన్ టపుల్ రాసుకొని సింపుల్గా ప్రింట్ ఐ అని ఇచ్చాను. ఐ అని ఇస్తే నాకు ఒక్కొక్కటి రమేష్ ఒకటి, సురేష్ ఒకటి, రాజేష్ ఒకటి అని 3 ప్రింట్ అవుతాయి. ఇది లూపింగ్. ఫర్తో ఎలా లూపింగ్ చేస్తారో అని ఇది కాన్సెప్ట్. ఆ తర్వాత ఎన్యూమరేట్తో ఎలాగ అనేది ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రూట్స్ అని తీసుకుని యాపిల్, బనానా, యాపిల్, బనానా, ఆ తర్వాత చెర్రీ అని తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫర్ అని రాసుకుని ఎన్యూమరేటెడ్ చేసుకుంటున్నాం కదా లూపింగ్కి. ఇప్పుడు దానికి సింటాక్స్ ఏమిటంటే ఎన్యూమరేట్ అని రాసుకొని ఇటరబుల్ రాసుకొని స్టార్ట్ అనేది ఇచ్చుకుంటాం. ఈ ఎన్యూమరేట్ అనేది బుల్టిన్ ఫంక్షన్ అనమాట. ఈ బుల్టిన్ ఫంక్షన్లో ఇటరబుల్ ఎక్కడి నుంచి ఇటరేట్ అవ్వాలి, ఇది నంబర్స్ అనమాట. ఇది నంబర్స్, ఇది వాల్యూస్. ఈ నంబర్స్ అనేది మనం మార్చుకోవచ్చు. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ రాసి చూపిస్తాను, అప్పుడు అర్థమవుతుంది. ఫర్ అని రాసుకొని ఇండెక్స్ వాల్యూ ఇలా ఇచ్చుకున్నాను. 2 వేరియబుల్స్ ఇచ్చుకున్నాను. ఇచ్చుకున్న తర్వాత ఇన్ ఎన్యూమరేట్ అని రాసుకున్న తర్వాత ఇక్కడ ఏం లూపింగ్ చేస్తున్నాం, ఫ్రూట్స్ అనేది లూపింగ్ చేస్తున్నాం. లూపింగ్ చేసుకుని స్టార్ట్ అనేది రాసుకున్నాను. స్టార్ట్ నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, 0 నుంచి అనుకుందాం. 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఆ తర్వాత ప్రింట్. ఏం ప్రింట్ చేయాలంటే ఇండెక్స్ వాల్యూ. నాకు 0, 1, 2, 3 అని వస్తుంది. 0, 1, 2 యాపిల్, బనానా, చెర్రీ. ఒకవేళ నాకు 0 నుంచి కాదు 1 నుంచి స్టార్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ 1 అని ఇస్తాం. నాకు 1 నుంచి స్టార్ట్ అయింది. 1, 2, 3 లేదు 1 నుంచి కూడా కాదు, నాకు 5 నుంచి స్టార్ట్ అవ్వాలనుకుంటే 5, 6, 7. ఇది ఎన్యూమరేట్ అంటే ఏమిటంటే ఇది ఒక బుల్టిన్ ఫంక్షన్ అనమాట. ఈ బుల్టిన్ ఫంక్షన్లో పైథాన్ అనేది బుల్టిన్ పైథాన్ ఫంక్షన్, దీంట్లో ఇండెక్స్ ఆ తర్వాత వాల్యూస్ ఉంటాయి. ఇది ఏం చేస్తుందంటే ఒక ఎన్యూమరేటర్ ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, ఆ ఆబ్జెక్ట్ని
లిస్ట్ కానీ టపుల్ కానీ మారుస్తుంది అనమాట. ఆ మార్చుకొని మనకి ఇలా లూపింగ్ చూపిస్తుంది. ఈ సింటాక్స్ చూపించాను కదా, ఎన్యూమరేటర్ ఇటరబుల్ స్టార్ట్. ఈ ఎన్యూమరేట్ అనేది బుల్టన్ ఫంక్షన్. ఆ తర్వాత ఇటరబుల్, ఏమి ఇటరబుల్ అవ్వాలో అనేది ఈ వేరియబుల్ తీసుకుంటాం. ఈ టపుల్ తీసుకున్న తర్వాత ఎక్కడనే స్టార్ట్ అవ్వాలని రాసుకుంటాం. ఇది ఎలాగంటే ఆ డిక్షనరీ వాల్యూస్ వస్తాయి, కీ ఎలిమెంట్స్ ఆ టైప్లో వస్తాయి అన్నమాట. ఇది అర్థమైందా ఎన్యూమరేట్ అనేది? సార్ ఆ తర్వాత మెంబర్షిప్ ఆపరేటర్ తెలుసు కదా మీకు. మెంబర్షిప్ ఆపరేటర్స్ ఏమిటి? మనం ఈ లెటర్ అనేది దీంట్లో ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి మెంబర్షిప్ ఆపరేటర్స్ వాడుకుంటాం. అదే టపుల్లో కూడా సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ టప్ అని ఈక్వల్ టు 1 2 3 అని తీసుకున్న తర్వాత ఇప్పుడు ప్రింట్ అనేది తీసుకొని నాకు 3 అనేది టీయూపీలో ఉందా లేదా అని అడుగుతున్నాను. 3 ఇన్ టీయూపీ. ఒకవేళ ఉంటే ఫాల్స్ వస్తుంది, లేకపోతే ఉంటే ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. ప్రింట్ చేస్తాను, రన్ చేస్తాను. ట్రూ వచ్చింది. ఒకవేళ ఇక్కడ 4 ఇచ్చాం, ఈ 4 అనేది దీంట్లో ఉందా లేదా అని అడుగుతుంది. ఈ ఫాల్స్ వచ్చింది. ఇది మెంబర్షిప్ అన్నమాట టపుల్స్లో. ఆ తర్వాత టపుల్ నెస్టింగ్ అంటే ఏమిటి? ఒక దాంట్లో ఇంకోటి ఉండడం. టపుల్ నెస్టింగ్ అంటే ఒక టపుల్లో ఇంకో టపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ టప్ అని తీసుకుని ఒక టపుల్ రాసుకున్నాం 1, 2 అని. మనకి నెస్టెడ్ టపుల్ కావాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే కామా పెట్టుకొని ఇంకో టపుల్ రాస్తాం 1, 3 అని. ఇప్పుడు ఇలా వదిలేస్తాం. ఇదంతా టపుల్లో కావాలంటే మనం ఇంకో పారాంథసిస్ ఇచ్చుకుంటాం. ఇప్పుడు టోటల్గా ఇది నెస్టెడ్ టపుల్ అన్నమాట. ఈ నెస్టెడ్ టపుల్ అనేది ఇలా రాస్తాం. ఇది ఒక టపుల్, ఇది ఒక టపుల్. తర్వాత దీన్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి? ఇక్కడ డిఫరెంట్ వాల్యూస్ ఇస్తాను, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి అని అనుకుంటే ప్రింట్ అని రాసుకుని టప్ అని రాసుకున్న తర్వాత ఇది ఫస్ట్ది అనేది ఇది ఉంది కదా, ఫస్ట్ టపుల్ ఇది 0, ఇది సెకండ్ టపుల్ 1. 0లో నాకు సెకండ్ వాల్యూ కావాలంటే ఇది 0, ఇది 1. సో 0 of 1 నాకు 2 అని ప్రింట్ అవుతుంది. లేదు, నాకు ఈ వాల్యూలో నాకు 4 అనేది కావాలి అని అనుకుంటే ఫస్ట్ ఇది 0, ఇది 1. తర్వాత 1లో మళ్ళీ ఇది 0, ఇది 1. నాకు 4 అనేది వాల్యూ వచ్చింది. ఇది అర్థమైందా? నెక్స్ట్ టపుల్. ఎస్ సార్. తర్వాత లాస్ట్ సమ్మరీ అంటే ఏ లేదు, ఓవర్గా ఏం చెప్పినా అది రీక్యాప్ అనమాట. టపుల్స్ అనేది ఇమ్యూటబుల్, మార్చలేము. అది ఆర్డర్ కలెక్షన్స్లో ఉంటుంది. అది ఫాస్టర్ ఆపరేషన్స్కి ప్రొవైడ్ చేస్తుంది. లిస్ట్ కంటే బాగా ఫాస్ట్గా పనిచేస్తుంది. తర్వాత దీంట్లో 2 బుల్టిన్ మెథడ్స్ ఉంటాయి, కౌంట్, ఇండెక్స్. ఆ తర్వాత టపుల్స్ అనేది రియల్ లైఫ్ అప్లికేషన్స్లో కూడా వాడతారు. సో ఇంతవరకు క్లాసు ఈరోజు.